కళ్యాణ్ విశేషరావు పెళ్లి చేసుకుంటానని చెప్పి మగవాళ్ళు మోసం చేయటం విన్నాం, కానీ ఆడవాళ్ళు మోసం చేయటం అనేది తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా రావడం కాదు, ఇంతకుముందు కూడా ఇలాంటివి వచ్చాయి. కానీ ఐశ్వర్రెడ్డి సినీ నటి మోసం చేయటం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అసలు దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద పోలీసులు కూడా ఆరా చేస్తున్నారు. కారణం ఏంటంటే మోసపోయినటువంటి లండన్ సాఫ్ట్వేర్ ఇంజనీరు ధర్మేంద్ర పోలీసులకు కంప్లైంట్ చేశారు. దాంతో పోలీసులు ఆరాధిస్తున్నారు. అసలు ఐశ్వర్రెడ్డికి ఎందుకు ఇలా అతను మోసం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది అనే కోణం నుంచి దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఒక ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అని చెప్పుకునేటువంటి అతను వామాచార పద్ధతిలో పూజలు చేస్తే నీకు కలిసి వస్తుందని చెప్పి ఐశ్వర్రెడ్డికి చెప్పారట. ఐశ్వర్రెడ్డి సినీ వినీలాకాశంలో స్థిరపడాలని చెప్పి కోరికతో ఆ పూజలు చేయించింది. కానీ సంపద పెరగట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ వామాచార పద్ధతిలో పూజలు చేసేటువంటి ఆ జ్యోతిష్యుడిని కలిసినప్పుడు అతను పెళ్లి పేరుతోటి డబ్బులు వసూలు చేసేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అంటే ఈ 10 కోట్ల రూపాయలు ఏదైతే ధర్మేంద్ర నుంచి వసూలు చేసిందో ఐశ్వర్రెడ్డి, ఈ కుట్ర వెనుక ఆ జ్యోతిష్యుడు ఉన్నాడు అనేది ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏంటి ఆ పోలీసులు ఎలా దాన్ని దర్యాప్తు చేస్తున్నారంటే, సత్యనారాయణ ఆ ధర్మేంద్ర అనేటువంటి తండ్రి అతను కంప్లైంట్ చేశాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ చేసి దాని మీద విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఐశ్వర్రెడ్డి 2 సార్లు అతను మోసం చేసింది. ఫస్ట్ టైం అతన్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి 5 కేజీల బంగారం, ఓ ఫ్లాటు, ఇలా రకరకాలుగా ఖరీదైనటువంటి వాచ్లు ఇవన్నీ కొనిచ్చుకుంది. ఆ తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ 2020లో పెట్టాడు అతను. అప్పుడు నో అని చెప్పింది. నో చెప్పిన తర్వాత ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేయని చెప్పి ధర్మేంద్ర అడిగితే కొంచెం పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెడితే 70 లక్షలకి ఐశ్వర్రెడ్డి ఒప్పుకుంది. ఆ ఒప్పుకున్నటువంటి 70 లక్షలు కూడా ఇవ్వకుండా వాళ్ళ తల్లి అలాగే ఐశ్వర్రెడ్డి చెల్లి వీళ్ళిద్దరు కలిసి ధర్మేంద్రకి అప్రోచ్ అయ్యి, లేదు ఐశ్వర్రెడ్డి పెళ్లి చేసుకుంటుంది మిమ్మల్ని, చిన్న ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, దాన్ని మేము సరిచేసాము, ఐశ్వర్రెడ్డి ఒప్పుకుంటుందని చెప్పి వాళ్ళు చెప్తే ధర్మేంద్ర నిజంగా పెళ్లి చేసుకుంటుందని చెప్పి అనుకొని ఆయన పెళ్లికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో మళ్ళీ డబ్బులు తీసుకోవడం ప్రారంభించారు మోసం చేసి. అతను ధర్మేంద్ర మళ్ళీ ఇచ్చాడు, ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా అని. ఇలా మొత్తం మీద సుమారుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ 10 కోట్ల మోసం వెనక ఈ వామాచార జ్యోతిష్యుడు ఉన్నాడు. శుక్రగ్రహం బలపడాలంటే మీరు స్కాచ్ తాగండి, మీకు కలిసి రావాలంటే యోని పూజ చేయండి, కామాఖ్యకి వెళ్ళండి, ఇది చెప్పేటువంటి అతను ఈ మధ్యకాలంలో అతని జాతకమే బాగలేదు. అతను ఏది చెప్తే అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఐశ్వర్రెడ్డి చెప్పింది కూడా రివర్స్ అయింది. ఐశ్వర్రెడ్డి 10 కోట్లు వసూలు చేసింది. 10 కోట్లు వసూలు చేయడం వెనక ఎవరున్నారంటే ఇప్పుడు జ్యోతిష్కి పేరు వచ్చింది. ఇప్పుడు ఇది కనుక నిజమైతే ఆ జ్యోతిష్కుని తీసుకెళ్ళి లోపల పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ జ్యోతిష్కుడు ఎవరు? అతను ముందు లోపల పెట్టాలా లేదంటే ఐశ్వర్రెడ్డిని పెట్టాలా? ధర్మేంద్రని అంత ఈజీగా మోసం చేసి 10 కోట్ల రూపాయలు వసూలు చేశారంటే ఏ స్థాయిలో ఆ జ్యోతిష్యుడు మానసికంగా ధర్మేంద్ర మీద ఐశ్వర్రెడ్డి ద్వారా దాడి చేయించాడు అనేది మేము ఆలోచించాలి. సో బహుశా పోలీసులు కూడా ఆ కోణం నుంచి ఆలోచిస్తూ దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి వెనుక ఆ జ్యోతిష్యుడి ప్రమేయం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.